శాంతి. మధువనం నుండి వచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా మనము ఈ వారమంతా కూడా నమ్రత స్థితి యొక్క స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేస్తున్నాము. ఈ స్వరూపం యొక్క అభ్యాసంలో ఈరోజు 6వ రోజు. మరి రోజు యొక్క గుణము महसूसता की शक्ति द्वारा स्वपरिवर्तन के लिए मैं क्षमा प्रार्थी हूँ. అనుభవం చేసేటువంటి శక్తి ద్వారా, అంటే ఏమైనా తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, వాటిని మనము రియలైజ్ అవ్వడము, అనుభవం కంటే ఎక్కువ రియలైజ్ అయ్యేటువంటి శక్తి ద్వారా స్వపరివర్తన కోసం నేను క్షమా ప్రార్థిని ఉన్నాను. ఎంత బాగా ఉంది అంటే, ఎప్పుడైతే నా పొరపాట్లని తప్పుల్ని రియలైజ్ చేస్తామో ఆ రియలైజేషన్ పవర్ ద్వారా స్వపరివర్తన చేసుకోవడానికి కోసము నేను క్షమా ప్రార్థి ఉన్నాను. ఈరోజు శక్తి యొక్క అనుభవము अपने सूक्ष्म गलतियों को परिवर्तन करने के लिए मैं क्षमा प्रार्थी हूँ. తమ సూక్ష్మమైనటువంటి పొరపాట్లని పరివర్తన చేసుకోవడం కోసం నేను క్షమా ప్రార్థిని ఉన్నాను. क्षमा कर देना, क्षमा लेना, इसी विधि से डबल लाइट रह उड़ती कला का अनुभव कर रही हूँ. క్షమించటము, క్షమ తీసుకోవడము, ఇదే విధానంతో డబల్ లైట్గా ఉంటూ ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేస్తూ ఉన్నాను. క్షమించటము, క్షమాప్రార్థిగా ఉండటము అంటే క్షమింపబడటం. ఈ విధానం ద్వారా డబల్ లైట్గా అయ్యి ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ అభ్యాసాన్ని చేసినట్లయితే ఆత్మ చాలా తేలిగ్గా అవుతుంది. ఎందుకంటే సూక్ష్మమైనటువంటి పొరపాట్లు, తప్పులు ఏవైతే ఉన్నాయో అవి రియలైజేషన్ చేయడము, అప్పుడు పరివర్తన చేసుకునే శక్తి కూడా లభిస్తుంది. క్షమాప్రార్థిగా అంటే క్షమింపబడటం ఇతరులతో, ఇది అప్పుడే జరుగుతుందన్నమాట. అచ్చా. ఓం శాంతి.